Hi, hello, my dear young boys and girls, and parents, teachers, and academic and non-academic staff of Sri Chaitanya Schools, and all those of you are watching this program. మీ అందరికీ వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ ఏమంటే కాన్సన్ట్రేషన్, హౌ టు డెవలప్ కాన్సన్ట్రేషన్. నా పేరు స్క్వాడన్ లీడర్ జయసింహ, ప్రెసిడెంట్ వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, ఓన్లీ ఇండియన్ విత్ మ్యాక్సిమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ ద హోల్ వరల్డ్. అంటే ఒకప్పుడు నేను ఎయిర్ ఫోర్స్లో ఒక ఎయిర్ వారియర్గా స్టార్ట్ అయ్యి ఒక పైలట్ ఆఫీసర్ అయ్యి అక్కడి నుంచి స్క్వాడన్ లీడర్గా ఐ హావ్ టేకెన్ వాలంటరీ రిటైర్మెంట్. తర్వాత అక్కడి నుంచి ఒక మోటివేషన్ స్పీకర్గా అయ్యి ఐఎమ్ డూయింగ్ ట్రైనింగ్ ఆన్ మెమరీ. ఇప్పటి వరకు మోర్ దెన్ 3 lakh చిల్డ్రన్, అడల్ట్స్, ప్రొఫెషనల్స్ ఇండియాలో కాక మొత్తం ప్రపంచంలో చాలామంది ట్రైనింగ్ ఇచ్చాను. అలాగే పిల్లలకు, పెద్దవాళ్ళకు మెమరీ పైన ఛాంపియన్షిప్స్ కండక్ట్ చేసి మన ఇండియాకు ఉన్న బ్రెయిన్ పవర్ ప్రపంచానికి చూపించాలి. అది ఎవ్రీ ఇయర్ ఐ కండక్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. అయితే లాస్ట్ ఎపిసోడ్లో వీ లెర్న్ ఫ్యూ టెక్నిక్స్ ఆన్ మెమరీ కదా. అయితే ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే కాన్సన్ట్రేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలా, రైట్, అది నేర్చుకుందాం. అయితే కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ఏకాగ్రత, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్. మరి ఈ రెండు అంటే మాకు తెలియదు సార్, అంతేనా? సి, కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్. అదేంటి, ఇప్పుడు నా చేతిలో ఒక పేపర్ ఉంది, ఒక లెన్స్ పట్టుకున్నాను, అండ్ ఐఎమ్ వాకింగ్ అండర్ ద సన్. నా ఏమేమంటే ఈ పేపర్ కాలాలి. ఇలా పేపర్ పైన లెన్స్ పెట్టి నడుస్తుంటే పేపర్ కాలుతుందా? కాలదు. పేపర్ కాలాలంటే ఏం చేయాలి? ఒక దగ్గర ఫార్మ్గా నిలబడి పేపర్ని గట్టిగా పట్టుకొని ఒక పాయింట్ పైన లెన్స్ పెడితే, ఫోకస్ చేస్తే అప్పుడు పేపర్ మండిపోతుంది కదా. మరి ఇందాక పేపర్ ఉంది, నేనున్నా, లెన్స్ ఉంది, నా సన్ ఉన్నాడు, అప్పుడేమో పేపర్ కాలేదు. ఇప్పుడు అవే 4 ఉన్నాయి, పేపర్ కాలింది. అప్పుడు ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు కాలింది అంటే, ఇందాక వెన్ ఐ వాజ్ వాకింగ్ అప్పుడేమైంది, ఈ సూర్యకాంతి ఉందా, సన్ రేస్, దే హ్యావ్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏమైంది, పేపర్ పైన మొత్తం పడింది అండ్ డైల్యూట్ అయిందా, అందు గురించే ఇట్ కుడ్ నాట్ డూ వర్క్. నెక్స్ట్ టైం ఏం చేస్తాను, ఆ సన్ రేస్ కున్న ఎనర్జీ అంతా ఒక సింగిల్ స్పాట్ పైన ఫోకస్ చేయగానే ఇట్ కుడ్ డూ సమ్ వర్క్, అవునా కదా. అందుకే మనం ఏమంటాం, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, అప్పుడు ఏదన్నా బర్న్ అవుతుంది, అవునా కదా. అలాగే మన ఆలోచనలు ఉన్నాయి కదా, వాటికి కూడా ఒక శక్తి ఉంది. ఇఫ్ యూ ఫోకస్ యువర్ థాట్స్ ఆన్ 10 things ఎట్ వన్ టైం, అది ఏ పని చేయలేదు. కాన్సన్ట్రేషన్ అంటే ప్రతి దానిపై నుంచి ఒక దానిపైన ఒకసారి పెడితే ఆలోచన, దాన్ని ఏమంటామంటే ఏకాగ్రత, దాన్ని ఏమంటామంటే కాన్సన్ట్రేషన్, దాన్ని ఏమంటామంటే మెడిటేషన్, దాన్ని ఏమంటామంటే ధ్యానం అంటాం. అంటే మన అందరికి పెద్దవాళ్ళు ధ్యానం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, కాన్సన్ట్రేషను, ఫోకస్ ఇదంతా అంటూ ఉంటారు కదా. అంటే ఏంటంటే ప్రతి దానిపై నుంచి ఒక దానిపైన. ఇప్పుడు నేను అన్నం తింటున్నా, దానిపైన కాన్సన్ట్రేషన్, లేకపోతే ఏమవుతుంది, అన్నం ఇలా పోయేపోదు, ఇలా పోతుంది, అవునా కదా. డ్రైవింగ్ చేస్తున్నా, ఓన్లీ డ్రైవింగ్ పైన. అందుకే ఏమంటారు పోలీస్ వాళ్ళు, వెన్ యూర్ డ్రైవింగ్ డోంట్ యూజ్ సెల్ ఫోన్ కదా. మీరు కూడా అంటారు కదా, డాడీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడొద్దు. ఎందుకంటే వెన్ యూ ఆర్ డ్రైవింగ్ అండ్ యూజింగ్ సెల్ ఫోన్, సమ్ టైమ్ మన కాన్సన్ట్రేషన్ లేకపోతే యాక్సిడెంట్ మనకు అవ్వచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి అవ్వచ్చు, అవునా కదా. ఎస్ సార్ నో. అలాగే ప్రతి దానిపైన కాన్సన్ట్రేషన్. రోడ్డు క్రాస్ చేస్తున్నా, కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏమవుతుంది, ఒక ట్రక్ దాటుమని కొట్టేస్తుంది కదా. వీటన్నిటికీ ఉంటే మరి చదువుపైన ఉండాలి కదా కాన్సన్ట్రేషన్. అది లేకనే మన ప్రాబ్లం అంతా, అవునా కదా. అది లేకనే మన ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తాను చూపిస్తాను. సి, లాస్ట్ టైం ఇంగ్లీష్లో మీకు ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకేం చేశాను, ఐ డిడ్ ర్యాండమ్ నెంబర్స్. అంటే ఏంటి, 35, 46, 11, 72, 35 అలా బోర్డు పైన రాసేసి మేము గుర్తుపెట్టుకోమన్నా, మీరు గుర్తుపెట్టుకోలేకపోయారు కదా. ఇప్పుడు చిన్న నెంబర్లు ఇస్తా, ఏంటంటే 1001. వీటేమంటే బైనరీ నెంబర్స్ అంటాం. ఆ నెంబర్లు బోర్డు పైన రాస్తా. దానికి మా కొలీగ్ ఉన్నాడు, మూర్తి గారు. లాస్ట్ టైం మీరు చూశారు కదా, మూర్తి మళ్ళీ ఇక్కడికి పిలుస్తాను. మూర్తి ప్లీజ్ కమ్. హాయ్ మూర్తి, వెల్కమ్. మూర్తి మెమరీ ట్రైనర్, నా కొలీగ్ కూడాను, అండ్ హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్. అండ్ ఆ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా మంది ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడైనా జయసింహ సార్ లేకపోతే మూర్తి సార్కి ఫోన్ చేస్తే హీ విల్ కమ్ అండ్ ట్రైన్ ఆల్ ఆఫ్ యూ అనమాట. ఇప్పుడు మూర్తి నాకేం చేస్తారంటే ర్యాండమ్గా తనకు తోచింది ఏదైనా ఒక 1001 అలా చెప్తా ఉంటాడు. ఆ నెంబర్లను రాస్తాను, ఈ బోర్డు అంతా నింపేద్దాం.
నేను నా కాన్సన్ట్రేషన్ ఉపయోగించి అవన్నీ ఎలా గుర్తు పెట్టుకోగలుగుతా మీకు చూపిస్తాను. తర్వాత ఐ విల్ టీచ్ యూ ఫ్యూ టిప్స్ ఆన్ కాన్సన్ట్రేషన్. రెడీనా? ఓకే, రెడీ. సో నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఓకే మూర్తి, కెన్ యూ టెల్ మీ సమ్ నెంబర్స్? రాండమ్ బైనరీ డిజిట్ నెంబర్ 1001. రెడీ? 001 001 110 110 111 111 000 000 101 101 000 000 111 111 010 010 101 101 101 101 111 111 000 000 111 111 000 000 000 000 111 111 010 010 101 101 000 000 101 101 011 011 010 010 011 011 011 011 111 111 111 011 011 000 000 000 000 000 111 111 101 101 111 111 111 111 011 011 101 101 000 000 101 101. సో 1 2 3 4 5 6 రోడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నెంబర్లన్నీ 1001 కదా. రోజు మమ్మీ చదువుకోరా 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 మెమరీ లేదా అంటుంది కదా. ఒకసారి మమ్మీని డాడీని ఇద్దరిని పిలవండి. ఇవన్నీ జయసింహ సార్ ఓన్లీ 1001 రాశాడు, చాలా ఈజీ కదా, మీరన్నీ చెప్పేసేయండి, మేము కూడా స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసుకుంటాం అని చెప్పగలుగుతారా? విల్ యూ ఏబుల్ టు డూ దిస్? ఓకే, అందరు కూర్చోండి, నేను ఇవన్నీ చూస్తాను, మీరు ట్రై చేయండి, నేను ట్రై చేస్తాను. ఒకసారి ఐ విల్ జస్ట్ సీ ద నెంబర్స్. కెన్ ఐ డూ ద నెంబర్స్? చెక్ చేద్దాం. ఓకే, జస్ట్ గివ్ మీ ఓన్లీ 30 seconds. ఓకే, లెట్ మీ జస్ట్ సీ ద నెంబర్స్. రైట్, ఈ నెంబర్లు నా బ్రెయిన్లో వచ్చేసినాయి. ఇప్పుడు మూర్తి సార్ని ఏం చేస్తానంటే ఐ ఆస్క్ హిమ్ టు పుట్ ఏ బ్లైండ్ ఫోల్డ్ నాకు, ఎందుకంటే నా కెమెరా ముందు కూడా ఏం లేదని తెలవడానికి అనమాట. లేకపోతే మీలో కొంతమంది ఏమో జయసింహ సార్ ముందు స్క్రీన్ పెట్టుకొని అద్దం పెట్టుకొని చూస్తున్నాడేమో డౌట్ వస్తుంది కదా, అందుకే నేను ఎలా కళ్ళు మూసుకుంటాను. తర్వాత హీ విల్ పుట్ బ్లైండ్ ఫోల్డ్. ఇవన్నీ నెంబర్లు మీకు చెప్తాను, చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, ఓకే, ఐఎమ్ గివింగ్ దిస్ పెన్ టు మూర్తి సార్. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ చెప్తాను టాప్ టు బాటమ్. ఓకే, మూర్తి గారు మీరేం చేయాలంటే ఒక్కొక్క నెంబర్ని మీరు స్ట్రైక్ చేస్తూ పోవాలి. సరిగ్గా చెప్తే ప్రాబ్లం లేదు, రాంగ్ చెప్తే నన్ను అప్పుడే ఆగండి అని చెప్పండి. ఓకేనా? రైట్, ఓకే, రెడీ? రెడీ సార్. 0 0 1 1 1 0 1 1 1 0 0 0 1 0 1 0 0 0 1 1 1 0 1 0 1 0 1 1 0 1 1 1 1 0 0 0 1 1 1 0 0 0 0 0 0 1 1 1 0 1 0 1 0 1 0 0 0 1 0 1 0 1 1 0 1 0 0 1 1 0 1 1 1 1 1 0 1 1 0 0 0 0 0 0 1 1 1 1 0 1 1 1 1 1 1 1 0 1 1 1 0 1 0 0 0 1 0 1.
ఆల్ నెంబర్స్ ఆఫ్ కమ్ కరెక్ట్? రైట్. ఇంకో పని చేద్దాం మీ అందరికి కూడా, ఆల్ యంగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నెంబర్లు పైనుంచి కింద చెప్పాను కదా, కింద నుంచి మీదికి అంటే రివర్స్ ఆర్డర్లో మళ్ళీ చెప్తాను. ఈసారి ఏం చేయండి మూర్తి గారు అంటే ఆ నెంబర్స్ అన్ని కూడా ఇలా స్ట్రైక్ చేయండి, సో దట్ అందరు చూస్తారు. రెడీనా? రైట్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ అన్ని చెప్పగలుగుతానా చూడకుండా? చెక్ చేయండి మీరు. 1 0 1 0 0 0 1 0 1 1 1 0 1 1 1 1 1 1 1 0 1 1 1 1 0 0 0 0 0 0 1 1 0 1 1 1 1 1 0 1 1 0 0 1 0 1 1 0 1 0 1 0 0 0 1 0 1 0 1 0 1 1 1 0 0 0 0 0 0 1 1 1 0 0 0 1 1 1 1 0 1 1 0 1 0 1 0 1 1 1 0 0 0 1 0 1 0 0 0 1 1 1 0 1 1 1 0 0. Correct, sir. Anu Cheshna? Yes, sir. Thank you so much. Can you take out this blindfold for me? Sure. ఫ్రెండ్స్ చూసారా, ఈ నెంబర్స్ అన్ని కూడా మీకు చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ అంత సులభంగా చాలా చాలా కష్టం ఇవి గుర్తుపెట్టుకోవడం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు నా బ్రెయిన్ టచ్ చేస్తే మీకు షాక్ కొట్టుద్ది. ఎందుకంటే అంత కాన్సన్ట్రేషన్ ప్రపంచంలో చాలా కష్టం ఇది గుర్తుపెట్టుకోవడం. వై ఐఎమ్ సేయింగ్ 35 46 మనం చూపించాను కదా, అది మీకు ఈజీగా నేర్పొచ్చు. ఇది నేర్చుకోవాలంటే ఇంకెక్కువ టైం పట్టుద్ది. ఎందుకంటే మన కంప్యూటర్ ఉందా, ల్యాప్టాప్ ఉందా, ఒక ఏటీఎం మిషన్ ఉందా, ఒక శాటిలైట్ ఉందా, అంత కోడింగ్ లాంగ్వేజ్ అంతా బైనరీ కోడ్. ఇది మీకు వచ్చిందనుకోండి, యూ కెన్ బికమ్ ఎ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్పర్ట్ సైంటిస్ట్, ఐఐటి యూ కెన్ గెట్ ఎ సీట్ ఇన్ టు, యూ కెన్ బికమ్ ఎ గ్రేట్ డాక్టర్, యూ కెన్ యాక్చువల్లీ గోన్ టు విన్ నోబెల్ ప్రైజ్. అంత కాన్సన్ట్రేషన్. మరి ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? నేర్చుకోవాలనుకుంటే ఇక్కడే మీకు నేర్పించడం చాలా కష్టము, కానీ మీకు అందరికి మీకు చెప్పాను కదా, మీ అందరికీ యూ నో మై నేమ్ రైట్. ఇప్పుడు మీకు వచ్చిందంటే యూట్యూబ్లో కూడా జయసింహ అని పేరు వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? సో మీరు కనుక నా వెబ్సైట్కి వెళ్తేను అంటే www.jaysimha.in దీనికి మీరు వెళ్తేను ఆటోమేటికల్గా మీకు మెమరీ నేర్చుకోవాలంటే మీకు రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ వెబినార్కి. అక్కడ మీకు నేర్పిస్తాను. ఇది వెబ్సైట్. లేదు నాకు ఫోన్ చేయాలంటే నాకు ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు కదా, 9866018989. నాకు చిన్న మెసేజ్ పెట్టండి. ఏంటంటే జయసింహ సార్ మేము మెమరీ నేర్చుకుందాం అనుకుంటున్నాం, మాకు కొంచెం హెల్ప్ చేయండి ఎక్కడని మీరు చెప్తే నేను ఈజీగా మీకు నేర్పించేస్తాను రైట్. సో మీరు గూగుల్కి వెళ్ళేసి jaysimha.in అని దొరికితే మీకు ఈజీగా మీకు దొరికిపోతుంది. ఓకే, ఇవంతా ఎలా చేస్తుందంటే ఐఎమ్ యూజింగ్ సింపుల్ మెమరీ టెక్నిక్స్ నా, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా. సో మీలో చాలా మంది అంటున్నారు, సార్ నాకు చాలా కాన్సన్ట్రేషన్ సమస్య ఉంది సార్, నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఉంది కదా ప్రాబ్లం. ఏమంటే మనం సినిమాలు అయితే చూస్తాం కదా, టీవీ అయితే చూస్తాం కదా, ఫేస్బుక్ పైన పర్లేదు, వీడియో గేమ్స్ ఓకే, పబ్జి ఓకే, లేవకుండా స్నానం చేయకుండా టిఫిన్ చేయకుండా అమ్మాయి అరిచి గీ పెట్టినా కానీ లేవము. కానీ అమ్మాయి ఎప్పుడైతే బుక్ ఓపెన్ చేయమందో అప్పుడే మమ్మీ ఏంటంటే బోత్ కమింగ్ మమ్మీ. అదేనా ప్రాబ్లం అంతా. ఎందుకంటే వీ కెనాట్ సిట్ ఇన్ ద చైర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ రావాలంటే ఒక మనిషికి ఏముండాలా, ఫస్ట్ మనకి ఏముండాలి చేస్తా బేట, మనకు ఉండాలి పెద్ద డ్రీమ్. ఓకే, వీ షుడ్ హ్యావ్ వన్ డ్రీమ్ రైట్. We should have one goal. We should have one aim. Okay, we should have one target. Okay, target అంటే లైఫ్లో ఏమి సాధిద్దాం అనుకుంటున్నాం. మీ అందరికి ఉందా? గోల్ ఉందా? అంటే అన్న లక్ష్యం ఉండాలి. లక్ష్యం అంటే ఏమవుదాం అనుకున్నా, నేను ఐఏఎస్ కొద్దాం అనుకుంటున్నా, శ్రీ చైతన్య స్కూల్ అంటే మరి ఐఐటిలో సీట్ రావాలి కదా, నీట్లో సీట్ రావాలి కదా, 10th లో 10/10 GPA మీకు రావాలి కదా, గోల్ ఉండాలి కదా.
అక్కడి నుంచి ఏంటి, అక్కడి నుంచి నేను మంచి ఐఐటికి వెళ్తా, నీట్లోకి వెళ్తా, అక్కడి నుంచి నేను ఐఏఎస్ అవుతా, లేదంటే ఎయిర్ ఫోర్స్లో జయసింహ సార్ లాగా ఆఫీసర్ అవుతా, లేదు ఒక పెద్ద స్పీకర్ అవుతా, మోదీజీ లాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిపోతా, లేకపోతే ఒక స్టేట్కి సీఎం అవుతా, లేకపోతే ముఖేష్ అంబానీ లాగా బాగా డబ్బు సంపాదిస్తా, అమితాబ్ బచ్చన్ లాగా యాక్టర్ అవుతా, సచిన్ లాగా క్రికెటర్ అవుతా, లేదు అబ్దుల్ కలాం సార్ లాగా నేను భారతరత్న సంపాదిస్తా, లేదు ఒక నోబెల్ బహుమతి సంపాదిస్తా, లేదు లక్షల మందికి నేను హెల్ప్ చేస్తా, ఒక సమాజ సేవ చేస్తా. మనకేదో గోల్ ఉండాలా ఉండొద్దా, రైట్? సో ఆ గోల్ మనకు ఉంటే అప్పుడేంటంటే నేను నాకు నోబెల్ ప్రైజ్ రావాలి, అది నాకు గోల్ అనుకో. అంటే ఏంటి, నేను నాసాకు పోవాలి, అంటే ఏంటి, నేను ఐఐటికి వెళ్ళాలి, అంటే ఏంటి, నేను 10th 10/10 జీపీ, అంటే ఏంటి, ఇప్పుడు నేను 7th చదువుతున్నా, అంటే 7th నేను క్లాస్ ఫాస్ట్ వస్తే నేను అక్కడి నుంచి 10th నేను 10/10 జీపీ సంపాదిస్తే, అక్కడి నుంచి ఇంటర్లో టాప్ మార్క్స్ వస్తే, అక్కడి నుంచి నేను ఐఐటికి వెళ్తే, అక్కడి నుంచి నేను ఇంజనీర్ అయిపోయి ఎంటెక్ చేసి, అక్కడి నుంచి నాసాకి వెళ్తే అక్కడ నోబెల్ బహుమతి. అంటే ఏంటి, ఈరోజు నేను చేస్తున్న పని నా ఫైనల్ గోల్కి ఎట్లా లింక్ ఉంది అది మనకు తెలుస్తుంది అనుకోండి, ఆటోమేటికల్గా మోటివేషన్ వస్తుంది లోపల నుంచి. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నంటే మోటివేషన్ 2 రకాల కన్నా, ఒకటేమో ఎక్స్టర్నల్, అమ్మ నాన్న చదువు చదువు చదువు, అది ఎక్స్టర్నల్. లోపల నుంచి ఏమంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను చదవాలనుకుంటున్నా, అది ఇంటర్నల్ మోటివేషన్. కోడిగుడ్డు ఉందనుకో, హీట్ బయట నుంచి పెట్టామనుకో, అంటే ఏంటి, హీట్ అంటే పెడితే ఏమవుతుంది, అది ఆమ్లెట్ అయిపోద్ది కదా, అంటే దాంట్లో ఉన్న ప్రాణం చచ్చిపోద్ది. అదే కోడిగుడ్డు పైన ఒక నా హెన్ను వచ్చి కూర్చొని అన్ని కోడిగుడ్లు పొదిగితే ఏమవుతుంది, హీట్ లోపల నుంచి వస్తుంది, కోడిగుడ్డు లోపల నుంచి హీట్ వస్తుంది. అప్పుడేమేస్తుంది, ఒక చిక్కు పుట్టుద్ది, అవునా కదా? అంటే ఏంటి, హీట్ లోపల నుంచి వస్తేనేమో కొత్త ప్రాణం, ఒకే కొత్త జీవి పుట్టుతుంది. బయట నుంచి హీట్ పెడితేనేమో అది ఆమ్లెట్ అయి చచ్చిపోతుంది. అలాగే ఎంతమంది చదువుకో 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 అంటారు, నేను చదువుకోవాలి, అంటే ఏంటి, ఇంటర్నల్ మోటివేషన్ మనకు ఉండాలి కదా. అందుగురించే కదా ఈ లాక్డౌన్ టైంలో కూడా మన స్కూల్ లేకపోయినా కానీ మన శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు, మనకు మోటివేషన్ ఇవ్వడానికి ఎంతోమంది స్పీకర్స్, ట్రైనర్స్ తీసుకొచ్చి అది చెయ్యి ఇది చెయ్యి, ఎందుకంటే మోటివేషన్, అవునా కదా? ఆ మోటివేషన్కి ఇది ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలి ఈరోజు అంటే, నా సెషన్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద చార్ట్ పేపర్ తీసుకోండి, చార్ట్ పేపర్ తీసుకొని దాంట్లో మీ ఫోటో పెట్టి, దాంట్లో ఏం చేయాలి సార్, హెడ్డింగ్ పెట్టండి, డ్రీమ్ చార్ట్ అని రాయండి. డ్రీమ్ చార్ట్ అంటే మీ కళ రాసేసి మధ్యలో మీ ఫోటో పెట్టండి. పెట్టేసిండ్రా, ఫోటో ఎట్లా గీయగలితే గీయండి, లేకపోతే ఫోటో ఉంది కదా పేస్ట్ చేయండి. తర్వాత ఫస్ట్ ఎటువంటి కార్లో మీరు వెళ్దాం అనుకుంటున్నారు, మీ పోర్షనా బిఎండబ్ల్యూనా, మీకు ఇఫ్ యూ కెన్ డ్రా చేయండి. లేకపోతే ఏంటంటే ఏదైనా మ్యాగజైన్లో పేపర్లో ఫోటో ఉంటుంది కదా, ఆ కార్ బొమ్మ, ఓకే, వాట్ కైండ్ ఆఫ్ కార్, రైట్, ఎటువంటి ఇంట్లో ఉంటారు, ఓకే. యూ వాంట్ హ్యావ్ వన్ ఫామ్ హౌస్ కదా, మమ్మీకి చెప్పారు కదా, మమ్మీ నీకు ఒక ఫామ్ హౌస్ కొనిస్తా అని చెప్పారు కదా, ఎటువంటి ఫామ్ హౌస్ మీరు ఉండాలనుకుంటున్నారు. అలాగే విచ్ ఆర్ ద కంట్రీస్ యూ వాంట్ టు ట్రావెల్, ఏ దేశం చూద్దాం అనుకుంటున్నారు, ఓకే. హూమ్ యూ వాంట్ టు మీట్, ఓకే, హూమ్ యూ వాంట్ టు మీట్, ఓకే. అంటే ఐ వాంట్ టు మీట్ బరాక్ ఒబామా, ఐ వాంట్ టు మీట్ అమితాబ్ బచ్చన్, ఐ వాంట్ మీట్ నరేంద్ర మోదీ, ఐ వాంట్ మీట్ ముఖేష్ అంబానీ, అలా ఉంటాయి కదా, ఎవరిని కలుద్దాం అనుకుంటున్నారు. అలాగే వాట్ క్వాలిఫికేషన్స్ యూ వాంట్ లైక్ టు అచీవ్, ఓకే, రైట్. అండ్ దెన్ ఏ జాబ్ చేస్తారు, ఓకే, ఏ జాబా, బిజినెసా, పెద్ద కంపెనీనా, బిజినెసా, పెద్ద కంపెనీనా, ముఖేష్ అంబానీ లాగా పెద్ద కంపెనీ పెడతా, లేదు డాక్టర్ అయిపోయి మొత్తం 30 floor, ఓకే, పెద్ద హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేస్తా, మా అమ్మ పేరు పైన ఎవ్రీ నెల 100 మందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తా. అలాగా మన గోల్ అనమాట. అలాగే ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏంటి, మా ఊర్లో అనాథ పిల్లలకి ప్రతి సంవత్సరం ఒక 10 లక్షలు ఇచ్చేసి హెల్ప్ చేస్తా, ఎవరికి హెల్ప్ చేస్తా. సో ఇదంతా. అలాగే మొత్తం మీ బ్యాంక్లో ఎంత మనీ మీరు సంపాదిద్దాం అనుకున్నారు, 100 కోట్ల, 200 కోట్ల, కోట్ అంటే వేసుకునే కోటు కాదు బాబాయ్, కోట్లు అంటే రూపాయలు బాబు, రూపాయలు. హౌ మచ్ మనీ యూ వాంట్ టు ఎర్న్, ఓకే. అవన్నీ బొమ్మలు గీసేయండి, బొమ్మలు గీసేయండి. అంటే ఏ దేశం వెళ్దాం అనుకుంటున్నారు, ఎవరిని కలుద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి కార్లో వెళ్తారు, మీకు సొంత హెలికాప్టరా, ఏరోప్లేనా, లేకపోతే ఎంత పెద్ద ఇల్లు, ఎంత పెద్ద బంగ్లా, ఎంత పెద్ద ఆఫీసు, ఓకే. యూ సే మై నేమ్ ఈజ్ సందీప్, ఓకే, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఓకే. సందీప్ రాసేసి ఐఏఎస్, మీ రూమ్ ఉంది కదా, సో సందీప్ ఐఏఎస్ అని బోర్డు పెట్టండి. ఈరోజే మీ రూమ్ ఉంది కదా, మమ్మే సందీప్ ఐఏఎస్ అలా బోర్డు పెడితే రోజు ఇలా బొమ్మలు గీసేయండి. ఎందుకు బొమ్మలు అంటే, మనం చెప్పాను గుర్తుందా, బ్రెయిన్కి ఓన్లీ బొమ్మల భాష అర్థమవుతుంది, రాయొద్దు, బొమ్మలు గీయాలి, రైట్. సో బొమ్మలు గీసేయాలి.
బొమ్మలు గీయలేకపోతే పాత పేపర్లో న్యూస్ పేపర్లో అవన్నీ తీసేసి పెట్టేసేయండి, మధ్యలో మీ ఫోటో. ఏం చేయాలి? బెడ్ ఉందా, బెడ్కి ఎదురుగా గోడ ఉంది కదా వాల్, దానికి సెలెక్టర్ పెట్టి పేస్ట్ చేయండి. అప్పుడేంటి, పడుకోబోతాం కదా, పడుకున్నప్పుడు అలా చూసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ బొమ్మలు చూసినప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా మన బాడీలో సెల్స్లో ఛార్జ్ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే మార్నింగ్ 7:30, 8 o'clock లేవబుద్ధి కావట్లేదు, సడన్గా మెల్కొచ్చి ఇలా చూస్తే అక్కడ యూ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, యూ వాంట్ టు విన్ నోబెల్ ప్రైజ్ అనిపించింది అనుకోండి, ఇంకా 8:30, 9 o'clock వరకు పడుకుంటామా, ఆటోమేటికల్గా బెడ్ పై నుంచి దొనికేసి వాష్రూమ్కి వెళ్ళేసి బ్రష్ చేసుకొని టాయిలెట్కి స్నానం చేసి రెడీ అయిపోయి బుక్స్తో కూర్చుదాం. అంటే ఏంటి అంటే, మనకి గోల్ ఉంటే ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ, ఇట్ గివ్స్ అస్ ఎంతూజియాజం, ఇట్ గివ్స్ అస్ పవర్ ఇన్ అవర్ టాక్. ఓకే, అంటే ఏంటి, గోల్ ఉన్న మనిషి he'll become one big company, he'll become big organization, he'll become a big వ్యవస్థ. గోల్ ఉన్న అతనికి గోల్ లేని వాళ్ళు పనిచేస్తారు. అర్థమవుతుందా? సో అది మీరు పెట్టుకొని గీసేసుకొని పెట్టుకోండి. అండ్ ఆటోమేటికల్గా రోజు నైట్ డాడీ కానీ మమ్మీ కానీ మొబైల్ ఛార్జింగ్ పెడతారు కదా, డిశ్చార్జ్ అయిపోతే మనకు కూడా నైట్ అలసిపోయి అనిపిస్తుంది కదా. మనం నైట్ పడుకోబోయే ముందు ఈ చార్ట్ చూస్తే మనకు డాడీ ఫోన్ ఛార్జింగ్ ఎట్లా పెట్టినట్టు ఉంటుందో అలాగా మన బాడీలోని ప్రతి సెల్ ఛార్జ్ అవుతుంది. యూ అండర్స్టాండ్ దిస్? ఇది మనం ఫస్ట్ చేయాలా, చేస్తే ఆటోమేటికల్గా మనకు ఇంటర్నల్ మోటివేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ప్రాబ్లం ఏంటి తెలుసా? నెంబర్ 2 ఏంటంటే, మనకున్న ప్రాబ్లము ఇంట్రెస్ట్ ఉండదప్ప. ఇంట్రెస్ట్, చదువు పైన ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉండదు. మా క్వశ్చన్ ఏమంటే, చదువుకుంటే మనకు మంచిదా చెడ్డదా? ఎందుకు చదువుకోవాలి బాబు? రోజు మార్నింగ్ 9 o'clock లేసేసి బాగా తినేసి బకాసురులాగా తిని కుంభకర్ణంలో పడుకోవచ్చు కదా, క్రికెట్ ఆడొచ్చు కదా, పబ్జీ ఆడొచ్చు కదా, రోజు అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్ సినిమా చూసుకోవచ్చు కదా. చదువుకుంటే ఏమొస్తుంది? అరే, మనం ఒక అతను కలిసినట్రా భయ్, ఆయన లేబర్, ఓకే, కూలి పని చేసుకుంటారంట. అడిగాను, తాత ఎంత సంపాదిస్తావు రోజుకంటే? 8 o'clock వెళ్తాం మార్నింగు, అప్ టు 6 o'clock ఎండ్ అయినా, ఓకే, లేకపోతే నీడ వచ్చినా, వర్షం వచ్చినా, రాకపోయినా, చలికాలం, వానాకాలం, వర్షాకాలం, అన్ని కాలం లోపల నేను మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ పని చేస్తే రోజుకి ఓన్లీ 200 rupees అని చెప్పాడు. అంటే ఏంటి, 200 rupees into 30 days ఎంత అవుతుంది అంటే ఎంత వస్తుంది మనకి? 6,000 rupees per month ఈజ్ ఎర్నింగ్ ఒక అతను కదా. ఇంత కష్టపడితే అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, 9 o'clock మంచి ఏసీ కార్లో పోతాడు కదా, ఏసీ ఆఫీస్ ఉంటుంది కదా, నైస్ బ్యూటిఫుల్ టెలివిజన్ ఉంటుంది కదా, 150 ఛానల్స్ ఉంటాయి కదా, అండ్ సూఫీ మొబైల్ కదా, ఇంటర్నెట్ బెల్ కొడితే ఒక ఆయన వస్తాడు, సార్ కోకోకోలా, థమ్స్అప్, కోకోనట్ వాటర్, సమోసా, కేక్, పేస్ట్రీ, ఐస్ క్రీమ్ ఏం కావాలి సార్ కదా. అలాగే మీరు బయటకు వెళ్ళి కార్లో కూర్చుంటే ముందు ఒక పోలీస్ జీప్, వెనక ఒక పోలీస్ జీప్, నెక్స్ట్ డే మొత్తం ఈనాడు, జ్యోతి, సాక్షి అన్ని పేపర్లో మీ ఫోటో. ఐఏఎస్ ఆఫీసరు తనిఖీకి వెళ్ళాడు, ఐఏఎస్ ఆఫీసరు నో హీ వెంట్ టు ఇన్స్పెక్ట్, వస్తుందా లేదా? మళ్ళీ ఇంటికి వస్తే పెద్ద బంగ్లా, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లా చూస్తారా మీరు, దాంట్లో 10 మంది పనిచేస్తారు. అండర్స్టాండ్? అండ్ ఆయనకు శాలరీ వచ్చేమో 6 lakh rupees. క్వశ్చన్, ఇది 6,000 అదేమో 6 lakh rupees. నా క్వశ్చన్ ఏమంటే, ఈ ఎండలో పనిచేసే అతనికేమో మార్నింగ్ టీవీని ఓన్లీ 6,000, మరి ఐఏఎస్ ఆఫీసర్ 6 lakhs ఎందుకు? ఎక్కడో తేడా ఉంది కదా. ఎందుకు? ఈయన కదా ఎక్కువ డబ్బులు ఇవ్వాలా, ఎండలో పనిచేసే అతను కష్టపడుతున్నాడు కదా. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ ఏమో యూజింగ్ హిస్ బ్రెయిన్, ఈ కూలి పని చేస్తాను యూజింగ్ హిస్ మజిల్ పవర్. అంటే ఏంటి, మనం చెట్లు కొట్టినా, ఇటుకలు మోసినా, ఏదైనా పని చేసినా కొంచెం డబ్బే వస్తుంది. అదే మన బ్రెయిన్ వాడితే చాలా డబ్బు వస్తుంది. అర్థమవుతుందా? సో యూ కెన్ వెన్ 6,000, 60,000, 6 lakhs, 60 lakhs, 6 crores, 60 crores, 600 crores. ఎందుకు? బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ హెడ్, ఆయన ఇన్కమ్ అంత ఉంటుంది. అంటే ఏది వాడితే మంచిది? ఇది వాడితే మంచిదా? ఇది వాడితే మంచిదా? ఇది వాడితే మంచిది. ఇది వాడాలంటే మరి కొంచెం తెలివి ఉండాలా. తెలివి ఉండాలంటే మనం పబ్జీ, ఫేస్బుక్, వాట్సాప్, టీవీ చూసి వస్తుందా? ఆడుకుంటూ వస్తుందా? ఏం చేసి వస్తుంది? చదువుకుంటూ వస్తుంది. చైతన్య స్కూల్కి రోజు సార్ చెప్పిన పాఠాలు వింటే మనకు వస్తుంది కదా. మరి చదువుకోవాలంటే చదువుకోవాలి కదా. మరి అమ్మ చదువుకోమంటే మరి ఎందుకు మీకు కోపం వస్తుంది? డాడీ మమ్మీ ఊరికి చదువుకోమంటుంది. ఈ మమ్మీ నాకు వద్దు డాడీ, ఐ వాంట్ కొత్త మమ్మీ డాడీ. కొత్త మమ్మీ కావాలన్నా? చంపేస్తారా? ఈ మమ్మీనే బెటర్. కొత్త మమ్మీ వస్తే ఇంకేం లేదు, నిన్ను ముక్కలు చేసి కారం, ఉల్లిపాయ పెట్టేస్తుంది. ఓకే, దిస్ మమ్మీ ఇస్ గుడ్. మమ్మీ ఉండదు, డాడీ ఉండడు, కుదురులకు జేసమ్మ సార్ ఉండడు, మీరు ఉంటారు. మీరు చదువుకుంటే
మీరే మంచి కార్లో, మీరే ఏరోప్లేన్లో వెళ్తారు, మీరే ఏసీ హౌస్లో ఉంటారు, మీకే ఫుల్ డబ్బులు వస్తాయి అండ్ మీకు అందరు దండలు వేస్తారు, మీ ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది, మీ ఫోటో పేపర్లో వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా 10 మంది ఆటోగ్రాఫ్ సార్, సెల్ఫీ సార్ అంటారు. అర్థమవుతుందా? అంటే చదువుకుంటే అమ్మ కాదు నీకే మంచిది. అంటే చదువుకుంటే మనకు మంచి చెడ్డదా? మనకు మంచిది కదా. అది బేసికల్గా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఇది డెవలప్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ విల్ బికమ్ సూపర్. అంటే బేసికల్గా గోల్ ఉండాలా, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంది సార్, మనం చదువుకునే ప్లేస్ ఉందా, ప్లేస్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోండి బాబు. ఎందుకంటే ఇల్లు ఉంది కదా, ఇంట్లో పక్కన టీవీ మోగుతుంది, హై వాల్యూమ్ ఉంటుందా? కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. క్రికెట్ మ్యాచ్ లౌడ్ వాల్యూమ్ ఉంటుందా? ఒక పాట వస్తుంది, అలెక్సా ప్లే ద సాంగ్, ఆ పాట వస్తుంటే వస్తుందా? కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. అలాగే మన ఇల్లు బస్ స్టాండ్ పక్కన ఉంది, ఓకే, పాపం పాపం ఫుల్ నాయిస్ ఉంటుందా? ఉంటుంది కదా. లేదు, మన ఇల్లు కళ్యాణ మండపం పక్కన ఉంది, మై తుమ్సే ప్యార్ కర్తా తుమ్ ముసే ప్యార్ కరోనా, మై తుమ్సే ప్యార్ కర్తా తుమ్ ముసే ప్యార్, అలా పాటలు మళ్ళీ గుయ్యి వస్తుందా? రాదు కదా. అంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి కదా. ఇప్పుడు జయసింహ సార్ కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అయినా పోయి రైల్వే స్టేషన్లో కూర్చొని చదువుతా, కాన్సన్ట్రేషన్ రావట్లేదు, జయసింహ సార్ యు ఆర్ రాంగ్ అంటే రైల్వే స్టేషన్ ఏమంటే ట్రైన్ 1, 2, 4, 6 చెన్నై నుంచి హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ ఈజ్ ప్లాట్ఫామ్ రెడీ హై వస్తాయి కదా. సమోసా, చాయ్, ఇడ్లీ, బ్రెడ్ ఆమ్లెట్, చాయ్, సమోసా, గరం చాయ్, హలో చాయ్, అలా అరుస్తుంటే మనకు ఉంటుందా? కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. ప్రయాణికులు ట్రైన్ 1, 2, 4, 6 ఫ్రమ్ చెన్నై నుంచి హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 1 రెడీగా ఉన్నది. యువర్ అటెన్షన్ ట్రైన్ 1, 2, 4, 6 ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ ఇస్ ప్లాట్ఫామ్ 1, రైట్. అలా వస్తుంటుంటుందా? కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. యూ గో టు ఫిష్ మార్కెట్, రైతు బజార్కి ఉంటుందా? కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. అంటే కొంచెం క్వైట్ ప్లేస్లో ఉంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్. నెంబర్ 1 అంటే అమ్మ ఎక్కువ పెడితే చెప్పండి, అమ్మ పనిచేస్తున్నాయి కదా, కొంచెం తగ్గించుకోవాలి. ఓకే, డోర్ క్లోజ్ చేసుకొని చదువుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, లైట్, ప్రాపర్ లైట్. ఓకే, డాక్టర్స్ ఏమంటారంటే సన్లైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఐస్ అంట. సన్లైట్, ఓకే, సన్లైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఐస్. ఓకే, అంటే ఏంటి, మీరు డే టైంలో అడవిలో కానీ, పార్కులో కానీ, లేకపోతే బయట, ఓకే, వరండాలో కానీ, లేకపోతే ఒక సెలయేరు పక్కన కానీ, పంట పొలాల్లో కానీ, తోటలో కానీ చదువుకుంటే చాలా మంచిదంట. ఇక అంటారు జయసింహ సార్ చెప్పిండు ఈ రోజు నుంచి నైట్ చదివేది లేదు. అయ్యో బాబు, చదువుకోవాలి నైట్ కూడా, ఇంట్లో కూడా చదువుకోవాలి. ఇంట్లో చదువుకోవాలంటే ట్యూబ్ లైట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ట్యూబ్ లైట్ అంటే వైట్ లైట్, ఈజ్ లుక్స్ లైక్ సన్ లైట్. అర్థమవుతుందా? సన్ లైట్ అండ్ లాంగ్ లాస్టింగ్, చీప్, గుడ్ ఫర్ ఐస్ కాబట్టి సన్ లైట్, అటువంటి లైట్ వాడుకోవాలి. బ్రైట్ లైట్. మీరు అంటారు సార్ ఇబ్రహం లింకన్ అంట స్ట్రీట్ ల్యాంప్ కింద కూర్చొని చదువుకున్నట. అరే అప్పుడు వాళ్ళ నాన్న కాబ్లర్, చెప్పులు కుట్టేవాడు కాబట్టి, పూర్ ఫెలో కాబట్టి అప్పుడు వాడుకున్నాడు. మనకు అవసరం ఇప్పుడు లేదు కదా. మరి ఎందుకు? మరి అందు గురించి చెప్తున్నాను కదా. యూ షుడ్ హ్యావ్ బ్రైట్ లైట్, లేకపోతే ఐస్ ప్రాబ్లం అవుతుంది. మూడవది టెంపరేచర్ షుడ్ బి వెరీ కండ్యూసివ్. టెంపరేచర్ అంటే ఏంటి? నా టూ హాట్ చదువుకుంటామా? చదువుకోవాలి కదా. టూ కోల్డ్ కెన్ యూ రీడ్? నో. అంటే ఎయిర్ కండిషన్డ్ టెంపరేచర్ 22 to 24 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. సార్ ఏసీ లేదు సార్ మా ఇంట్లో, లేకపోతే ఫ్యాన్ లేదు సార్, టేబుల్ విండో పక్కన పెట్టుకుంటే విండో నుంచి చల్లటి గాలి వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఈ 3 పెట్టుకోండి, మీకు సూపర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, హ్యాపీగా, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అయితే మీకు ఒక చిన్న డెమో చేయనా? డెమో అంటే ఏంటంటే మనం ఏదైనా డేట్ చెప్పినాం అనుకో, అది ఏ డే అంటే మీ బర్త్డే కానీ, మీ మ్యారేజ్ డే కానీ, లేకపోతే మీరు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినాడు కానీ, డేటు అంటే మనకు ఒక డేటు, మంత్, ఇయర్ చెప్పామనుకో, చెప్తే అది ఏ రోజు. ఇప్పుడేంటంటే ఇప్పుడు మీరు నా పక్కన ఉంటే మమ్మీని మీ మ్యారేజ్ డేటు ఏంటి ఓకే అని చెప్పారనుకోండి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ 15th August 1940 ఏంటది? ఫ్రైడే. నౌ 26th January రైట్, 1950 ఏంటది? థర్స్డే. హౌ ఐఎమ్ డూయింగ్ ఆల్ మై బ్రెయిన్ కాల్కులేషన్స్. ఇప్పుడు మళ్ళీ మనం మూర్తి స్థానం పిలుద్దాము. ఆయన దగ్గర ఒక మొబైల్ ఉంది, దాంతో ర్యాండమ్ డేట్స్ అనమాట, అది వస్తుంది ర్యాండమ్ డేట్స్, అది చెప్తాడు. చెప్తే ఇన్స్టెంట్గా చెప్తాను. మీరేం చేయండి, మీరు ఒక బుక్ తీసుకోండి, పెన్ పెట్టుకోండి, ఆ డేట్స్ వచ్చేది మీరు రాసుకొని మళ్ళీ గూగుల్లో చెక్ చేసుకోండి. ఏంటి? ల్యాప్టాప్లో నేను చెప్పేది కరెక్టా కాదా అంటే, నా దగ్గర పేపర్ పెన్ ఏం లేదు, అదే డోటే చెప్తా. రెడీనా? ఓకే. మూర్తి సార్ వచ్చారు. మూర్తి వెల్కమ్.
సో ఈ హాస్ గాట్ వన్ మొబైల్, దాంట్లో డేట్స్ అంతా డేట్స్ మంత్ ఇయర్స్ అని షిఫ్ట్ చేసుకుంటే ఈ విల్ ఆస్క్ ర్యాండమ్ డేట్స్ నేను చెప్తాను. ఓకే, ఆస్క్ మీ డేట్. 26 November 1926 ఫ్రైడే. 24 August 1923 923 now supposed to be Friday. 21 November 1902 supposed to be Friday. 3 December 1917. Okay, now 17 supposed to be Sunday. 16 February 1933 మళ్ళీ once again చెప్పండి. 16 okay February 1933 okay, so 33 supposed to be Thursday. 26th okay, April 1946 okay, 1946 supposed to be 1946, right? So 1 second, 46 okay, 46 supposed to be Friday. 16 August 1973 Guruvaram, Thursday. Okay, one more. yeah, 4th March 2000 okay, and now that's supposed to be Saturday, right? వచ్చేసిందా? రైట్, గివ్ మూర్తి సార్ అండ్ మీ ఆల్సో వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏం చేస్తాను తెలుసా అండి, దీంట్లో నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఇందాక నేను బైనరీ నెంబర్ చెప్పాను కదా, ఒక్క నిమిషంలో 264 నెంబర్స్ చూసి గుర్తుపెట్టుకున్నా. ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక మనిషి గుర్తుపెట్టుకోగలుగుతాడు. ఏ మనిషి? ఇక్కడ మీ ముందు నిలబడిన మనిషి. అదొక గిన్నిస్ రికార్డ్, రైట్? నెక్స్ట్ ఈ క్యాలెండర్ డేట్స్ ఉన్న ఒక్క నిమిషంలో 106 డేట్స్ వర్ గివెన్ టు మీ. ఐ హావ్ టోల్డ్ విచ్ ఇస్ డే. అంటే ఏంటి? కళ్ళు మూసుకొని తెరిచేకంటే తక్కువ, అంత లెస్ దెన్ దట్. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీకు చెప్పాను కదా, నా నెంబర్ ఇచ్చాను కదా, 9866018989 నెంబర్ ఇచ్చాను కదా. నాకు కాల్ చేయకండి, మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. లేదంటే మీరు ఏం చేయండి, యూ హ్యావ్ టు 9866018989 నెంబర్ నోట్ చేసుకున్నా కదా. లేకపోతే jaysimha.in. సో ఇది నా పేరు కదా, JAYASIMHA.in. ఇది నా వెబ్సైట్ అనమాట. దీంట్లోకి వెళ్తే యూ కెన్ రిజిస్టర్ ఫ్రీలీ ఫర్ ద మెమరీ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు చైతన్య వాళ్ళు కదా, ఆ వెబినార్ మీరు అటెండ్ వచ్చి ఫ్రీగా వెబినార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ నేర్చుకోవచ్చు అనమాట, రైట్? అయితే ఇప్పుడు మీకు సింపుల్ ఒక టెక్నిక్ చెప్తాను కాన్సన్ట్రేషన్కి. ఏంటంటే మీకు చాలా మందికి అనిపిస్తుంది, సార్ నేను చదివేటప్పుడు నాకు పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంది సార్, నా మైండ్ అటుపోతుంది ఇటుపోతుంది వస్తుంది కదా, రైట్? సార్ అసలు ఆలోచన రాకుంటే ఏం చేయాలి సార్? రాకుంటే ఒకటి చేయాలి, చేయొచ్చు. ఏంటి సార్? చచ్చిపోవాలి. చచ్చిపోయిన మనిషికే, ఓకే, మనిషి కాదు, చచ్చిపోయిన డెడ్ బాడీకే ఆలోచన రాదు. మనిషి బతుకున్నాడు అంటే ఆలోచనలు వస్తాయి, రైట్? యూ కెనాట్ స్టాప్. బట్ హౌ యూ కెన్ కంట్రోల్ థాట్స్? ఓకే, ఒక చిన్న చెప్తాను. మీరు అందరు నోట్బుక్ ఓపెన్ చేయండి, నోట్బుక్ ఓపెన్ చేయండి, ఒక పెన్ తీయండి, పెన్ కానీ పెన్సిల్ కానీ తీయండి. తీసారా? ఇప్పుడు కొన్ని పిచ్చి గీతలు గీస్తారు, పిచ్చి గీతలు. ఓకే, నీ ఇష్టం వచ్చిన గీస్తాను, మీరు కూడా గీయండి. చూడండి రా, గేండి ఇలా చూడండి. ఇలా గీయండి, మీ ఇష్టం వచ్చినట్టు గీసారు కదా. ఇది గీయడం అంతా చాలా ఈజీ కదా. ఇప్పుడు ఏం చేయాలి? మీకు కాన్సన్ట్రేషన్ రావాలంటే అదే పెన్ను అదే పెన్సిల్ తీసుకోండి. ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ టాస్క్ ఏమంటే ఈ ముందు నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ దానిపైన యూ షుడ్ రీట్రేస్. అంటే పెన్ను అటు ఇటు పోవద్దు. నౌ ఫోకస్ అండ్ దెన్ యూ డూ. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆన్ దిస్, యూ డూ ఇట్ ఆన్ దిస్ ఆన్ యువర్ నోట్బుక్.
గీసారా? ఇప్పుడు దానిపైన రిట్రేస్ చేసినప్పుడు మీకు ఎవరికైనా ఎటువంటి ఆలోచన వచ్చిందా? రాలే కదా. అందు గురించి ఏం చేయాలంటే బిట్వీన్ 2 పీరియడ్స్ ఉందా, 2 పీరియడ్స్ మధ్యలో ఎప్పుడైనా మనకు మైండ్ అటు ఇటు పోతుందంటే ఇలా నోట్బుక్ తీసుకోండి, అలా కొన్ని పిచ్చిగీతలు గీసేసి మరి దానిపైన గీయండి. అప్పుడు మనకి కొద్దిసేపు సూపర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాంతోపాటు మమ్మీ డాడీ ఉన్నారు కదా, చూస్తున్నారు కదా, సో దే విల్ టీచ్ యూ సమ్ మెడిటేషన్ మెథడ్స్ ఆల్సో. అంటే మనం ధ్యానం చేసుకుంటూ, చాలామంది అంటారు ధ్యానం చేసుకుంటూ కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే ఏంటి, సమ్ పీపుల్సే ఒక క్యాండిల్ పైన, ఒక లైట్ పైన, లేకపోతే ఒక డాట్ పైన మనం దానిపైన ఫోకస్ పెడితే కాన్సన్ట్రేషన్. లేకపోతే కొంతమంది జపం చేస్తారు కదా, ఇలా పెట్టుకొని అమ్మమ్మ కానీ బామ్మ కానీ షీ కీప్స్ ఆన్ డూయింగ్ నో, దే విల్ డూ నా ఫర్ వాట్ ఆల్ దట్ ఏమంటే కాన్సన్ట్రేషన్. సో మీరు ఏమైనా పని చేయండి, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్ యూ డూ దట్. లేదంటే ఇలా చేసుకున్నా మీకు సూపర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే, అండ్ యూ కెన్ బికమ్ నెంబర్ 1. ఎందుకంటే మనకి ఎందుకు నేర్చుకోవాలి కాన్సన్ట్రేషన్ అంటే, మనకు మెమరీలో 3 భాగాలు ఉన్నాయప్ప. నెంబర్ 1 ఏమంటే రిసెప్షన్ అంటే తీసుకోవడం, నెంబర్ 2 ఏమంటే స్టోరేజ్ అంటే బ్రెయిన్లో పెట్టుకోవడం, నెంబర్ 3 ఏమంటే రికాల్ మళ్ళీ బయటకు తీయడం. అంటే తీసుకోవడం, పెట్టుకోవడం, మళ్ళీ బయటకు తీయడం. అంటే యూ షుడ్ రిసీవ్ అంటే మేడం చెప్తుంది, రిసీవ్ అంటే వినాలి, బ్రెయిన్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, యూ షుడ్ రిసీవ్. ఎక్కడ పెట్టుకోవాలా? బ్రెయిన్లో పెట్టుకోవాలా. స్టోరేజ్, కిచెన్లోకి వెళ్ళి అమ్మ అంటది, నేను ఇందాక జయసింహ సార్ ప్రోగ్రామ్ చూడలేదు, జయసింహ సార్ ఏం చెప్పాడు? మమ్మే జయసింహ సార్ స్పోక్ అబౌట్ కాన్సన్ట్రేషన్. అప్పుడు ఏం చేస్తారు, లోపల ఉన్నది మళ్ళీ బ్రెయిన్లో తీస్తారు. అలాగే ఎగ్జామ్కి వెళ్ళి అప్పుడు ఏం చేస్తాం, లోపల ఉంది అసలు అంటే స్కూల్ క్లాస్ రూమ్లో మనం క్లాస్ వింటాము, బ్రెయిన్లో పెట్టుకుంటాము, ఎగ్జామ్ హాల్లో మళ్ళీ బ్రెయిన్ తీసి రాస్తాం. అంటే ఏంటి, మెమరీ హాస్ గాట్ 3 భాగాలు. ఫస్ట్ రిసెప్షన్, రెండవది స్టోరేజ్, మూడవది రికాల్. రైట్, రిసెప్షన్, స్టోరేజ్, రికాల్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే రిసెప్షన్. అక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. రిసెప్షన్ అంటే ఏంటి, మేడం చెప్తుంది, మనం బిజీ టాకింగ్ టు అవర్ ఫ్రెండ్, రైట్, పెన్ తీసుకొని వాడిపైన ఇంక్ పోసి, లేకపోతే మ్యామ్ దిస్ ఫెలో ఈస్ టేకింగ్ మై జామెట్రీ బాక్స్, మ్యామ్ ఈస్ టేకింగ్ మై పెన్సిల్, మ్యామ్ ఈస్ ఓపెనింగ్ టిఫిన్ బాక్స్, మ్యామ్ ఈస్ టెలింగ్ మీ మంకీ, మ్యామ్ యు ఆర్ డూయింగ్ దిస్ ఫర్ 24 hours. ఓకే, అవునా? యు ఆర్ నాట్ లిసనింగ్. లేకపోతే ఏదో ఆలోచన, కరెక్టా, బ్రెయిన్లో అదే మనకు వస్తుంది కదా, మన ప్రాబ్లం వచ్చి అదే. దట్స్ వాట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నో, యు ఆర్ హ్యావింగ్ దిస్. ఓకే, అందు గురించి మీరు వినట్లేదు కాబట్టి లోపలికి పోవట్లేదు కాబట్టి లేదు కాబట్టి మళ్ళీ రావట్లేదు. అందుకే సడన్గా మధ్యలో క్లాస్ రూమ్ మధ్యలో మిస్ లేపుతుంది, లేపే ఇందాక నుంచి ఏం చెప్పిన అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్, అరుస్తున్నా గొంతు పోయేటట్టు, బుద్ధి లేదా అని అరుస్తుంది కదా. అండ్ మీకు కోపం వస్తుంది, ఎందుకంటే యూ డెంట్ లిసన్ కదా. అదే మనం ఇఫ్ యూ పే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, ఇట్ కమ్ డైరెక్ట్లీ ఇన్సైడ్. ఓకే, ఉంటే మళ్ళీ స్టోర్ చేసుకుంటే మళ్ళీ బయటకు వస్తా. అంటే ఏంటి, రిసెప్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుగురించి మనకు చాలా మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలి. వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ చైతన్య. ఎస్ ఆర్ నో, వీ గాట్ వన్ బిగ్ డ్రీమ్. మనము చిన్న కాదు, మన జర్నీ పెద్ద జర్నీ, లాంగ్ జర్నీ, పెద్ద గోల్. అదన్నీ పెట్టుకొని మమ్మీ డాడీ చెప్పిన మాట మీరు సరిగ్గా వినండి, టీచర్లు చెప్పే లెసన్స్ ఫాలో కండి, రోజు చదువుకోండి. ఆటోమేటికల్గా కాన్సన్ట్రేషన్. మీకు మెమరీ కావాలంటే నేను చెప్పాను కదా, 9866018989. ఓకే, 9866018989 మెసేజ్ పెట్టండి, లేకపోతే jsimha.in కి వెబ్సైట్కి లాగిన్ అవ్వండి. యూ జాయిన్ ద ప్రోగ్రామ్. ఓకే, అండ్ దెన్ ఐ విల్ టీచ్ యూ ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఏంటి, స్కూల్కి వెళ్ళండి, అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకొని నేను నేర్పిస్తాను. ఈ 2 కంబైన్ చేసుకోండి. మిమ్మల్ని లైఫ్లో ఒక 7th 8th 10th ఇంటర్ కాదు, మీరు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, లేకపోతే రేపు మళ్ళీ మీకు పిల్లలు పుట్టిన, మనం బ్రతుకున్నంత వరకు కూడా మీకు సూపర్ మెమరీ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు విత్ స్కాలర్ చేసామా. సో మన శ్రీ చైతన్య స్కూల్కి, మన చైర్మన్ సార్కి, మన డీజీఎంకి, డీన్లకి, మన లెక్చరర్స్కి, టీచర్స్కి, మన అకాడమిక్, నాన్ అకాడమిక్ స్టాఫ్కి, మన మొత్తం చైతన్య స్కూల్ మేనేజ్మెంట్ అందరికి కూడా వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్, బికాస్ దే ఆర్ బ్రింగింగ్ సో మెనీ గుడ్ ట్రైనర్స్ కదా. సో అందరికి థ్యాంక్స్ చెప్పండి, ఒకసారి శబాష్ అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, అప్పటి వరకు నవ్వుతుండండి. మీకు ఏదైనా గుర్తుపెట్టుకోవాలి జయసింహ సార్ లాగా అంటే మీకు ఆల్రెడీ హ్యావ్ గివెన్ యూ, రైట్, సో హౌ టు కాంటాక్ట్ మీ, సో యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ మీ, రైట్. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఐఎమ్ షూర్ కొద్ది రోజులు లాక్డౌన్ లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ మన లైఫ్ నార్మల్ అయిపోద్ది. యూ వర్ always number 1, you will always be number 1. Okay, ఎందుకంటే శ్రీ చైతన్య is the number 1 school in the whole of India. ఏమన్నా కదా, కాబట్టి ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, మేము మీతో ఉన్నాం కదా, ఎందుకు వరీ అవుతారు, నథింగ్ టు వరీ. సో కంటిన్యూ టు డూ వెరీ వెల్. ఓకే,
గుర్తున్నట్లేదు. అలాగే పేరెంట్స్ కూడా మా పాప గుర్తు పెట్టుకోవట్లేదు, కష్టపడుతుంది, మార్కులు అవ్వట్లేదు అంటే jsim.in లేదు 9866018989 ఆ నెంబర్ ఫోన్ చేయండి. దెన్ ఐ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ లిజనింగ్. ఎందుకంటే ఈ టైంలో కూడా టీవీలు, మొబైల్ ఫోన్స్, పబ్జీలు, వీడియో గేమ్స్ పక్కన పెట్టేసి మీరు క్లాస్ వింటున్నారంటే చాలా గొప్ప వాళ్ళు. కీప్ ఇట్ అప్. ఓకే, వీ షల్ మీట్ అప్ అగైన్. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ.